ఇప్పుడే అందిన వార్త, ముఖ్యమంత్రి ప్రచారం చేయకూడదు, షాక్ ఇచ్చిన ఈసీ. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేసీఆర్పై నిషేధం విధించింది. 1వ తేదీ రాత్రి 8 గంటల నుండి ఇక ఎలాంటి సభలు కానీ, ర్యాలీలు కానీ, ఇంటర్వ్యూలలో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ కుక్కల కొడుకులు అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదును స్వీకరించిన ఈసీ కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది. ఈసీ నోటీసులకు కేసీఆర్ రిప్లై ఇచ్చినప్పటికీ కూడా సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్ కేసీఆర్పై 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్లో ఉండగా కేసీఆర్పై 48 గంటల నిషేధం విధించడం స్టేట్ పాలిటిక్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అత్యంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన సమయం. ఎటువంటి మిస్టేక్స్ మాట్లాడినప్పటికీ కూడా నిషేధం విధించినట్లయితే ఇది అత్యంత పీక్ స్టేజ్ ఈ సమయం చాలా ఇంపార్టెంట్ ప్రచారానికి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే నోటీసులు రిప్లై ఇచ్చినా కూడా ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2 రోజుల పాటు ప్రచారం లేనట్లయితే పార్టీకి చాలా నష్టం కూడా కలిగించే అంశం ఇది.